హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాం. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఎవరైనా కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంపల్సరీ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తుంది, అలాగే సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లోనైతే మక్క గ్యారెలు గర్షకుర్తిలో పచ్చి కంకులు అయితే అమ్మడానికి వచ్చినాయి. 50కి 10 కంకులు తెచ్చిండన్నట్టు. పనికైతే వెళ్తలేము, ఇప్పుడు వారం రోజులే మాకు పని ఏం లేక ఖాళీగానే ఉన్నాము. వాస్తవానికి ఏమైందంటే జ్వరం వచ్చింది. ఒకరి తర్వాత ఒక్కరికి అయితే జ్వరాలు వస్తున్నాయి స్టెప్ బై స్టెప్. ఇక మా ఇంట్లో అందరికీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇక లాస్ట్ అయితే మా నాన్న ఉండిపోయిండు. మా నాన్నకు కూడా ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది జ్వరం కాబట్టి. ఒకరోజు వస్తుంది, ఒకరోజు అయితే ఆఫ్ చేస్తుంది. ఇక పని అయితే ఏం లేదు, ఖాళీగానే ఉంటున్నాం. ఈరోజు అయితే ఏంటంటే మక్క గారెలు చేద్దామని చెప్పేసి ఇక నాలుగేకి ఏం తిన్నా కూడా టేస్ట్ అనిపిస్తలేదు. ఏమైనా తింటే బాగుంటుంటే ఇక మక్కలు అయితే తెచ్చిండు, కంకులు అయితే తెచ్చిండు. ఇక తెస్తే నేనైతే ఇక 50కి 10. ఇక్కడ నిన్న చెయ్యి చూపిస్తున్నా కదా, పిల్లల్ని స్కూల్లో ఏంటిదో ఫెస్టివల్ బోనాల ఫెస్టివల్ హైదరాబాద్లో బోనాలు కదా, ఇక్కడనైతే చేసిరు అన్నట్టు వాళ్ళ స్కూల్లో. వాళ్ళైతే మైదాకైతే తెచ్చి పెట్టుకున్నారు, నాకు కూడా కొంచెం అయితే పెట్టిరు. అంటే రుబ్బింది నేనే, ఇక నాకు పెట్టకపోతే మిక్స్ నేనే కదా రుబ్బింది, అందుకని చెప్పేసి నాకైతే పెట్టిరు. ఇక ఇక్కడనైతే 50కి 10 కంకులు అయితే తెచ్చేసిండు. ఇవి చూసినంతసేపు అయితే కాదు, ఇవి ఒలవాలే, మళ్ళీ పట్టాలి, మిక్సీ పట్టాలి, చాలా ప్రాసెస్ ఉంది. ఇక నేనైతే మెల్లగా ఒలవడానికి అయితే రెడీ అయిపోయాను అన్నట్టు. అవి తినడానికి బాగానే ఉంటుంది, కానీ చేసుడు ఒలుసుడు అనేది చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడనైతే నేను మెల్లగా ఇంట్లో కూర్చొని కంకులు అయితే ఒలుస్తున్నా. ఇంకా బూరు గిట్ల ఫస్ట్ ఆ వీడియోని అయితే తీయలేకపోయినా, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా ఇంట్లో, తీయలేదు. బూరు గిట్ల అయితే తీసి పక్కనైతే ఆవుకైతే వేసి వచ్చిన తర్వాత ఇక్కడనైతే కంకులు ఒలుస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఒక్కటే లాస్ట్ నేను ఒలిసేదే ఉన్నది. ఇంకా అది మొత్తం ఒలిసిన తర్వాత అది మొత్తం చెరుక్కోవాలి, ఎందుకంటే బూరు పడ్డదల్లా, కంకుల్ది బూరు పడ్డది. అది మొత్తం ఒలిసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడానికి రెడీ అయితే చేసుకున్నా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర కూడా వేసిన. ఫస్ట్ సారి వేయలేదు, సెకండ్ సారి అయితే వేసిన, మర్చిపోయి ఫస్ట్ సారి వేయలేదు, సెకండ్ సారి అయితే వేసేసిన. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నా. ఇవైతే కారము, కొన్ని కారం వేసుకున్నాం, కొన్ని ఏమో స్వీట్ వేసుకున్నాం. మేము స్వీట్ తింటాం, కారం తింటాం కాబట్టి కొన్ని కారం వేసుకున్నాం, కొన్ని స్వీట్ తిన్నాం. పాపం మా గ్యారెలకు ఏంటంటే సిద్ధు మిస్ అయిపోయిండు. సిద్ధేమో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిండు సాయంత్రము, మళ్ళీ ప్రొద్దున వచ్చేసరికి అవి ఉంటాయి అని అయిపోయినాయి. సిద్ధు అయితే మిస్ అయిపోయిండు. సిద్ధు కోసం మళ్ళీ ఒక రోజు అయితే ఖచ్చితంగా వేయవలసిందే. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం కొత్తిమీర కళ్యామాకు వేసి వేస్తే ఇంకా బాగుండు. నేనైతే అవి ఏం వేయలేదు, డైరెక్ట్ ఇక కారం అయితే వేసేసిన కదా అని చెప్పేసి ఇక డైరెక్ట్ చేసుకుంటేనైతే వేసిన. స్వీటు హాటు రెండు మేము ఇష్టం కొద్దిగా తింటాం. స్వీట్ ఎక్కువ తినము, అంటే స్వీట్ తింటాము కానీ మొత్తం అవే వేసుకొని తినము, తక్కువ స్వీటు. ఇక కారం అయితే వేసుకొని మంచిగా వేసుకుంటున్నాను నేనైతే. ఇవి ఏంటంటే మంచిగా పర్ఫెక్ట్గా పిండి వచ్చింది అనుకో, పూరీలు లెక్క వంగుతాయి. నాకు వీళ్ళ నచ్చింది ఏంటంటే ఇది ఒక్కటే. ఫస్ట్ గారే కదా, నేను కవర్ పెట్టి ఇట్లా చేయగానే ఫస్ట్ అయితే ఇచ్చుకపోయింది. సర్లే అని చెప్పేసి మళ్ళీ చేసిన. ఫస్ట్ సారి కదా అట్లనే వస్తుంది, ఏం బాధపడొద్దు. ఇక్కడనైతే మంచిగా చిన్న ముక్కుడు పెట్టుకొని మంచిగా నూనె పోసుకొని అయితే నూనె అయిన తర్వాత మంచిగా గారెలు అయితే వేస్తున్నాయి. ఎట్లా వంగుతున్నాయి చూడండి, పూరీలు ఎక్కువ వంగుతున్నాయి. నాకు భలే విచిత్రం అనిపిస్తుంది, ఎందుకంటే చెప్పాలన్నా ఇలా మనం ఏ పిండిలు అన్నది ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ కంకులే పట్టినా మంచిగా వంగుతున్నాయి చూడండి. నాకు ఇలా బాగా నచ్చిన ప్రాసెస్ ఏంటంటే ఇది ఒక్కటే, పొంగుతాయి అవి మంచిగా. మక్క గ్యారెలు, చికెను ఎంత బాగుంటుంది కాంబినేషన్, సూపర్ ఉంటుంది కదా. ఈ వీడియో వచ్చేసి అయితే ఇంతే. ఇక హాట్ తర్వాత ఏం చేసినా కొద్దిసేపటికైతే మా వారు వచ్చిన తర్వాత ఇక నేను చేస్తుంటే మా వారైతే కాల్చిర్రు. నేను ఒక సగం చేసినాక వచ్చిండు, ఇంకో సగం నేను చేస్తుంటే కాల్చిండు అన్నట్టు. కొంచెం హెల్ప్ చేసిండు, ఒక్కనే వేస్తున్నా కదా అని చెప్పేసి.
అందరు తినేటివే కదా, అప్పుడప్పుడు ఒకసారి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ జ్వరం వచ్చేసే ఉన్నాం అందరము, చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తాడు. ఇక్కడనైతే నేను చేసుకుంటా కాలుస్తున్నా, ఇది రాకముందుకు అన్నట్టు. మా గ్యారెలు ఎలా ఉన్నాయన్నది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. కొంచెం కొత్తిమీర కళ్యామాకు వేస్తే ఇంకా బాగుండు. అంతే, అలా మిస్టేక్ అయితే ఇవి రెండే చేసేసిన నేను. మళ్ళీ సరే వేసుకున్నప్పుడు కొత్తిమీర కళ్యామాకు అన్నీ వేసుకొని మంచిగా వేసుకోవాలి. ఇవి కూడా బాగానే ఉన్నాయి, అవి రెండు వేసుకుంటే ఇంకా బాగుండేది అని నా ఫీలింగ్. అంతే, వాస్తవానికి ఇంట్లో కళ్యామాకు లేకుండే, నేనేమో బయటికి పోయి తెచ్చేంత లేదు, ఉన్న వీటితోనే సర్దుకొని చేసిన అంతే. మొత్తానికి మా మక్క గ్యారెలు అయితే ఇలా వచ్చినాయండి. ఎంత బాగా వచ్చినాయి కదా. ఇక్కడ మా వారిని కూడా చూపిస్తా చూడండి. నేను చేసినాక కొద్దిసేపటికి ఎంట్రీ ఇచ్చిండు. ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఇక్కడ నేను వేడి గ్యారెలు చేస్తుంటే ఏంటంటే మా నాన్నకు జ్వరం వచ్చి పడుకున్నాడు. పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఫస్ట్ అవి వేసిన వరకే కొద్దిసేపు వీడియో ఆఫ్ చేసి నేనైతే బయటికి వెళ్ళి మా నాన్నకు గ్యారెలు ఇచ్చి వచ్చేసిన. కొంచెం ఇవి తిను నాన్న అని చెప్పేసి టాబ్లెట్లు వేసుకుందామని. అవి తిన్నాడు, టాబ్లెట్లు వేసుకున్నాడు. ఇక్కడ హాట్ అయిపోయినాయి. స్వీట్ ఏంటంటే ఇట్లా హాట్ లెక్క చేయడానికి వస్తలేవు, అట్లనే అతుక్కపోతున్నాయి. అవి కొంచెం దగ్గరికి వచ్చినాయి, ఏమనుకోకండి, అడ్జస్ట్గా అండి. కారమే మంచిగా వచ్చినాయి, స్వీటే కొంచెం బజ్జీల లెక్క వచ్చినాయి అంతే. గ్యారెల లెక్క రాలే, బజ్జీల లెక్క వచ్చినాయి. ఇక్కడ చేసుడు అయిపోయినాయి, తినుడు కూడా తింటున్నాం. సో వీడియోనైతే ఇంతే. నచ్చుతుంది అనుకుంటున్నాం మా వీడియో. మా మక్క గ్యారెలు ఎలా ఉన్నాయి, మా వీడియో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను వీడియో తీస్తుందని చెప్పేసి కొంచెం ఎక్కువ కళ్ళు నేర్చిండు, అందుకని చెప్పేసి కొంచెం దగ్గరికైనా వీడియో ఇచ్చిన అంతే. సో మేమిద్దరమే ఉన్నాం. మా నాన్న అయితే తిన్నాడు, పడుకున్నాడు టాబ్లెట్లు వేసుకొని. మేమిద్దరం అయితే పెట్టుకొని తింటున్నాం. ఇక పిల్లలు వచ్చిన తర్వాతనైతే వీడియోనైతే తీయలేదు. వీడియోనైతే ఇంతవరకైనా మేము తినుడి కాడికైనా స్టాప్ చేసేసినాం వీడియో. సో మా వీడియో ఇంతే. నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇక్కడ డాడీ నేను ఏం చేస్తా, ఇక్కడ నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే నా వెనక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఒరుడు కాదు, వాళ్ళ డిస్టర్బెన్స్ కాదు, టీవీ పెట్టుడు, ఒర్రిచ్చుడు, తుమ్ముడు అన్ని వీడియోలు అయిపోతున్నాయి వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే. వాళ్ళు పక్కకు పోమంటే పోతలేరు, నేను పక్కకు పోతలేను. ఇంట్లోనే కూర్చొని వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా, వాళ్ళ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. బాయ్.